Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ 33వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు, ఈ ధ్యానాంశమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం దివ్య పూజా బలిలో హౌ టు లివ్ అవర్ క్రిస్టియన్ లైఫ్ అకార్డింగ్ టు ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 21 అని చదవడం అని ధ్యానించడం జరిగింది. అంటే లూకా శుభవార్త 21వ అధ్యాయములో ప్రభు అయిన యేసు చెప్పిన ప్రకారం నేను ఎలా జీవించగలను అన్న అంశాలలో 3 అంశాలను ధ్యానించాం. మరికొన్ని అంశాలను మనం ధ్యానిద్దాం. ఒక్కొక్క వాక్యాన్ని కూడా ఈనాటి లూకా శుభవార్త 21వ అధ్యాయములో పొందుపరచబడిన వాక్యముల ద్వారా దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 21వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ఆ తర్వాత చెప్పండి. తల్లిదండ్రులు సోదరులు బంధువులు మిత్రులు కూడా మిమ్ములను పట్టి ఇచ్చెదరు, మీలో కొంతమందిని చంపించెదరు. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసు కొరకు మనము మన విశ్వాసమును నిలుపుకొనుట కొరకు మనం జీవించే ఈ ప్రక్రియలో సొంత కుటుంబ సభ్యులే, స్నేహితులే, బంధువులే, మిత్రులే మనకు వ్యతిరేకంగా మారుతారు. సిద్ధంగా ఉండండి అంటున్నారు. పునీత మౌనికమ్మ గారి జీవితంలో ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారంటే, ఎక్కువగా తన భర్త నుండి, తన కుమారుడి నుండే ఆవిడ కష్టాలన్నీ కూడా. భర్త జ్ఞానస్నానం తీసుకోనని, లేదంటే గుడికి రానని, దైవభక్తితో జీవించనని ఆయన సుమారు 20 సంవత్సరాలు ఆమెను బాధ పెట్టాడు. భర్త సుమారు 20 సంవత్సరాలు ఆమెను బాధ పెట్టాడు క్రైస్తవ జీవితాన్ని, క్రైస్తవ జీవించడంలో. అండ్ ఆవిడకి ఎంత సహనం అంటే, భర్త మారు మనసు కొరకు ప్రార్థించింది. 1 కాదు 2 కాదు 20 సంవత్సరాలు ప్రార్థించగా ఆయన చనిపోయేటప్పుడు తన తప్పును తెలుసుకొని నేను ప్రభుని విశ్వసిస్తున్నాను అని చెబుతూ మారు మనస్సు పొంది, రక్షణ వరము పొంది ఆయన మరణించాడు. అప్పుడు మళ్ళా స్టార్ట్ అవుతుంది మరొక సమస్య. కుమారుడు అగస్టిన్ ఈ లోక పోకడల ప్రకారం జీవిస్తూ క్రైస్తవత్వాన్నే తప్పు అని చూపించడానికి మ్యానికిజం అంటూ ఒకానొక వితండవాదంలో ఆయన దిగి క్రీస్తు ప్రభు తప్పు, క్రైస్తవత్వం తప్పు అని బోధించడానికి ప్రయత్నిస్తూ జీవించాడు. పెండ్లి కాక మునుపే ఆయన ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. ఇటువంటి ఘోరమైన పాపాలు జీవిస్తుండగా, ఇదంతా ఎప్పుడు 1700 సంవత్సరాల క్రితం తాగస్తే అనే ప్రాంతంలో చూస్తే ఆయన మారు మనసు కొరకు మరలా ఈవిడ ప్రార్థించగా దేవుని యందు ప్రియులారా, సుమారు 25-30 సంవత్సరాలు ఆయన కోసం మరలా కుమారుడి మారు మనసు కోసం తన జీవితం అంతా భర్త నుంచి వచ్చినటువంటి రిజెక్షన్, కుమారుడి నుంచి వచ్చినటువంటి రిజెక్షన్తోనే జీవించారు. దేవుని యందు ప్రియులారా, చిట్ట చివరిన ఆంబ్రోస్ అనే మేత్రానుల ద్వారా కుమారుడికి మారు మనస్సు కలగడం, ఆయన జ్ఞానస్నానం తీసుకోవడం, ఆయన గురువుగా అభిషిక్తుడవ్వడం, ఆయన బిషప్గా అవ్వడం, తర్వాత రోజు గొప్ప వేద పండితుడిగా ఎన్నెన్నో పుస్తకాలు రాస్తూ ఆయన క్రైస్తవ విశ్వాసమును బలపరచడానికి ఆయన పనిచేశాడు, పూనుకున్నాడు. కష్టాలు వస్తాయి, కానీ దేవుడిదే అంతిమ విజయం.
చివరి వరకు నిలిచిన వాడిదే అంతిమ విజయం. కష్టాలు కుటుంబం నుంచి వస్తాయి ఒక్కొక్కసారి, అయినా మనము సహనము కలిగి ప్రార్థన యందు శ్రద్ధ కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుని యందు ప్రియులారా మనము ఈ నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాం. వెన్ యువర్ ఓన్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ యువర్ ఫెయిత్, స్టాండ్ అప్ లైక్ మోనికా, సెయింట్ మోనికా, మౌనికమ్మ ద్వారా వలె జీవించండి. ప్రే, ప్రిజర్వ్ అండ్ ట్రస్ట్, పర్సివియర్ అండ్ ట్రస్ట్. అని దేవుని నమ్మండి, చివరి వరకు వేచి ఉండండి, ప్రార్థించండి. దేవుని యందు ప్రియుల మన జీవితాలలో రైట్ ఆపోజిట్. నేను చాలాసార్లు చెప్తుంటాను, మరలా చెప్తుంటాను. దానికి కారణం ఏంటంటే నేను నా కన్నులారా చూస్తున్నాను కనుక, తరచూ చూస్తున్నాను కనుక, అందరిలో ఒక్కరు ఇద్దరు అందరిలో చూస్తున్నాను కనుక. దేవుని యందు ప్రియులారా కుటుంబ సభ్యుల కోసం దేవుణ్ణి విడిచిపెట్టే జీవితాలు మనం జీవిస్తున్నాం. అయ్యో మీకు అనర్థం, ఐసే అయ్యో మీకు అనర్థం. దేవుణ్ణి విడిచిపెట్టకండి. ఈనాటి ఉదయం పూజలు చెప్పాను, నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ గాడ్. నీ పిల్లలు ఇంతకు ముందు లేరు, తర్వాత కూడా ఉండరు. దేవుడే శాశ్వతం. నీ భార్య ఇంతకు ముందు లేదయ్యా, తర్వాత ఉంటుందన్న గ్యారంటీ లేదయ్యా. నీ దేవుడే నీకు శాశ్వతం. నీ భర్త ప్రేమ, నీ భార్య ప్రేమ, నీ బిడ్డల ప్రేమలో, నీ తోబుట్టువుల ప్రేమలో దేవుడిని మర్చిపోకండి, దేవుడిని విడిచిపెట్టకండి, దేవుడిని వదిలేయకండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ తల్లిదండ్రులు ఎవడైనా కానీ నాకంటే ఎక్కువగా తన తల్లిని కానీ, తండ్రిని కానీ, భర్తను కానీ, భార్యను కానీ, బిడ్డలను కానీ, భూములను కానీ, ఆస్తిపాస్తులను కానీ ప్రేమించిన ఎడల అట్టివాడు నాకు యోగ్యుడు కాదు. అవుట్ ఆఫ్ మై లైఫ్, అవుట్ ఆఫ్ మై కింగ్డమ్, అవుట్ ఆఫ్ మై హౌస్. లవ్ యువర్ ఫ్యామిలీ నాట్ మోర్ దాన్ జీసస్ క్రైస్ట్. లవ్ యువర్ ఫ్యామిలీ నాట్ మోర్ దాన్ యువర్ సోల్. Love your family not more than eternal life. Remember that eternal life is the ultimate one. ఆధ్యాత్మిక జీవితమే శాశ్వతం, ఆత్మీయ జీవితమే శాశ్వతం, పరలోకమే శాశ్వతం, దేవుడే శాశ్వతుడు. అంతయు గతించును, సమస్తము గతించును, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే దేవుడు తప్ప. ఇది నేను ఎక్కించడానికి చూస్తున్నాను, మీరు ఎక్కించుకోనట్లేదు. మీ శరీరంలోనికి, మీ మైండ్లోనికి ఎంత ప్రయత్నించినా యు ఆర్ లైక్ స్టోన్స్ సమ్ టైమ్స్. రాతి గుండెలలా ఉంటున్నారు దేవుని యందు ప్రియులారా. గుర్తుంచుకోండి. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది 17వ వచనం. దేవుని 16 అయింది కదా, 17వ వచనం. నా తర్వాత చెప్పనందరూ, నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు. ఎవరండి? అందరూ ద్వేషిస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విచారణ గురువే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవర్. విచారణ గురువుని లేటుగా వచ్చిన వాళ్ళు ద్వేషిస్తారు, గుడిలో నిద్రపోయే వాళ్ళు ద్వేషిస్తారు, సరిగ్గా క్రైస్తవ జీవితాన్ని జీవించలేనప్పుడు గురువు మందలిస్తే ద్వేషిస్తారు నన్ను, తిరుసభ చట్టములు పాటించండి అంటే వాళ్ళు ద్వేషిస్తారు, పాప సంగీతం చెయ్యలేదేమని అడిగితే ద్వేషిస్తారు, క్యాటకిజం ఎగ్జామ్ రాస్తానని చెప్పి రాయకుండా ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తే నన్ను ద్వేషిస్తారు. అందరూ ద్వేషించడమే, ప్రతి ఒక్కరూ ద్వేషించడమే. నేను కొంచెం బెటరు, మీరు కొంచెం మంచోళ్ళు కనుక. దేవుని యందు ప్రియులారా, ఐ నో సమ్ ఫాదర్స్ లైఫ్స్ ఆర్ మిజరబుల్ బికాస్ పీపుల్ ఆర్ వికెడ్. దుర్మార్గులుగా ఉంటుండగా గురువులను ఎందరో ద్వేషిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, నా నామము నిమిత్తము నువ్వు గుడికి లేటితే నాకేంటయ్యా, నాకేంటి, కానీ నా దేవుణ్ణి నువ్వు అవమానిస్తున్నావు కనుక నేనేం చేస్తాను, మందలిస్తాను. నీ పిల్లలు గుడిలో గొడవ చేస్తే నాకేంటయ్యా, కానీ దైవారాధనకు నువ్వు ఆటంకంగా ఉంటున్నావు కనుక మందలిస్తాను.
నువ్వు కట్టే ఆ నెల చందా 100 రూపాయలు కట్టకపోతే నాకేంటి లాభం, నాకేంటి నష్టం? ఇట్ గోస్ టు బిషప్, ఇట్ గోస్ టు ఆడిటింగ్, ఇట్ గోస్ టు చర్చ్. అది ప్రశ్నిస్తే మీరు నన్ను ద్వేషిస్తున్నారు, నేను మిమ్మల్ని మందలిస్తే దేవుని నా నామము నిమిత్తము అందరూ మేము ద్వేషిస్తారు. ఫాదర్ గారండి మరి నన్ను ఎవరు ద్వేషించడం లేదండి అన్నావు అనుకో, ఇట్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ లివింగ్ అప్ టు ద మార్క్. మీరు క్రైస్తవ ధర్మము ప్రకారం, చట్టము ప్రకారం జీవించడం లేదేమో, లోకంతో మీరు కాంప్రమైజ్ అయిపోయారేమో. దేవుని యందు ప్రియులారా, కనుక నా నామమున అందరూ ద్వేషిస్తారు అంటే ఇదిగో అలాంటి సమయంలో ఇంటిగ్రిటీ మే మేక్ యూ లూజ్ టెంపరరీ థింగ్స్ బట్ ఇట్ విల్ గెయిన్ యూ ఎటర్నల్ లైఫ్. నో ప్రాబ్లం, మీరు ద్వేషించండి, నాకు పరలోక జీవితం వస్తే చాలు. మీరు హింసించండి, నాకు పరలోక జీవితం ఉంటే చాలు. మీరు ద్వేషించండి, హింసించండి, తిట్టుకోండి, గొనుక్కోండి, నా దేవుడు నన్ను దీవిస్తే చాలు అన్నట్లుగా మనము జీవించాలి. ఇంటిగ్రిటీ ఆఫ్ ఫెయిత్ వీ మస్ట్ కీప్ అప్. మీ జీవితంలో కూడా దేవుని పవిత్ర జీవితాలు జీవించిన రాజున, నువ్వు ఉద్యోగంలో లంచం తీసుకోకపోతే నిన్ను ద్వేషిస్తారు మిగిలిన వాళ్ళు, నువ్వు అబద్ధం ఆడకపోతే ద్వేషిస్తారు మిగిలిన వాళ్ళు, తప్పుడు సంతకాలు చేయకపోతే ద్వేషిస్తారు మిగిలిన వాళ్ళు. ఎస్, అన్యాయం చేయకపోతే ద్వేషిస్తారు మిగిలిన వాళ్ళు. పర్వాలేదు, ద్వేషించని, కానీ అన్యాయాలు చేయడానికి మీరు ముందు ఉండకండి. క్రైస్తవులే కానీ ఫస్ట్ ఉంటాం అబద్ధాలు రాయడానికి, అన్యాయం చేయడానికి, దొంగ లెక్కలు వేయడానికి. దెన్ యూ డోంట్ కీప్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఫెయిత్. ఇది రెండవ విశ్వాస పాఠం. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వది 18వ వచనం, కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. చెప్పండి అందరూ, కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. తల వెంట్రుక కూడా రాలిపోదు అంటే దేవుని యందు ప్రియులారా, ఈ మాటను అర్థం చేసుకోవాలి అంటే ప్రభు చెప్పిన మాట, శరీరమును మాత్రమే నాశనము చేయవానికి మీరు భయపడకండి, మీ శరీరమును ఆత్మను కూడా నరకాగ్నిలో నాశనము చేయగల దేవునికి మీరు భయపడండి. ఈ లోకంలో తల వెంట్రుకలు కాలిపోవచ్చు గాక, నీ శరీరం దగ్ధమైపోవచ్చు గాక, కానీ పరలోక రాజ్యములో నీ తల వెంట్రుక కూడా నువ్వు కోల్పోవు దేవుని. అందుకే ఈ 12 మంది అపోస్తలులు పిచ్చి వాళ్ళు కాదండి. పేతురు తల క్రిందులుగా సిలువ వేయబడ్డానికి అది పిచ్చివాడు కాదు. మరొకడు గొడ్డలతో నరికి వేయబడడానికి పౌలుడు పిచ్చివాడు కాదు. తోమ డ్రాగర్తో పొడిచి వేయబడడానికి సిద్ధపడ్డాడంటే ఆయన పిచ్చివాడు కాదు. ఎందుకంటే ఈ లోకములో నా శరీరము నాశనమైనా అది నా దేవుని చేతిలోనికి వెళ్తుంది, నా దేవుని కొరకు కనుక పరలోకంలో ఈ శరీరాన్ని పొందుకుంటాను. చూడండి, ఆ మక్కబీల గ్రంథములో ఆ 7 బిడ్డల యొక్క తల్లి ఏమంటుంది? బిడ్డలారా, నా కడుపులో మీకు ఎవడో రూపం ఇచ్చాడో నాకు తెలియదు, దేవుడు ఇచ్చాడు. మీ కళ్ళు పెట్టింది దేవుడే, చెవులు పెట్టింది దేవుడే, మీ ముఖము పెట్టింది దేవుడే, కాళ్ళు చేతులు ఇచ్చింది దేవుడే. ఈ రోజున ఆ దేవుడి కొరకు నువ్వు కాళ్ళు నరికేస్తే నరికించేసుకో, చేతులు నరికేస్తే నరికించేసుకో, కళ్ళు పెరిగితే పెరిగించేసుకో. కానీ పునరుత్థానమున మనందరము మరలా దేవుని రాజ్యంలో కలుసుకుందాం. 7 పిల్లలు కన్న తల్లి కళ్ళ ముందు చచ్చిపోతుంటే షీ స్టిల్ బిలీవ్డ్ ఇన్ గాడ్, షీ స్టిల్ బిలీవ్డ్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ లైఫ్. అలా అటువంటి విశ్వాసం. ఈ లోకంలో నాకు కొడతారంట, నన్ను తిడతారంట, నా ఇంటికి లాగుతారంట, నన్ను కాలుస్తారంట, కాల్చని. పరలోకములో నీ తల వెంట్రుక కూడా రాలిపోదు అన్న మాట నా మాట కాదు, యేసయ్య మాట, తిరుగులేని మాట, ఎదురులేని మాట. ఈ లోకము మేము ద్వేషిస్తుంది, బట్ ఐ హ్యావ్ కాంకర్డ్ ద వరల్డ్ అంటారు ప్రభు. నేను లోకమును జయించి తిని, భయపడకండి. యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆఖరి వచనం 19వ వచనం,
చెప్పనందరూ, మీ సహనము వలన మీ సహనము మీ వలన ప్రాణములను మీ ప్రాణములను దక్కించుకొందురు. దక్కించుకొందురు. మీ సహనము వలన మీ ప్రాణములను దక్కించుకొందురు. దేవుని యందు ప్రియులారా, బై యువర్ ఎండ్యూరెన్స్ యు విల్ గెయిన్ యువర్ సోల్స్. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద గాస్పల్, ద న్యూక్లియస్ ఆఫ్ ద గాస్పల్. నాట్ ఇంటెలిజెన్స్, నీ తెలివితేటల వలన నువ్వు రక్షింపబడవు. నాట్ యువర్ టాలెంట్, నీ టాలెంట్ వలన రక్షించబడవు. నాట్ యువర్ బ్యూటీ, నీ అందం వల్ల నువ్వు రక్షించబడవు. రక్షణ ఇచ్చేది నీ ఇంటెలిజెన్స్ కాదు, నీ టాలెంట్ కాదు, నీ బ్యూటీ కాదు, బట్ యువర్ ఎండ్యూరెన్స్. సహనము, సహనము, సహనము. There is only one answer for all the troubles and questions in the world. One answer for all the problems is patience. సహనము. దేవుని యందు ప్రియులారా, మదర్ తెరేసా జీవితం అంత ఈజీ కాదు. ఏదో ఒక రోజున కలకత్తా నుంచి డార్జిలింగ్కి వెళ్తుండగా ప్రభు అయిన యేసు స్వరం విన్నది, నాకు దాహమగుచున్నది, నీ వచ్చి నాకు సేవ చేయవా. దిగిపోయి చేసేసింది. ఆ తర్వాత మరలా ఎప్పుడు ప్రభు మాట్లాడేది ఆవిడతోని, ఒక్కసారి మాట్లాడారంతే. ఆ తర్వాత ప్రభు ఆమెతో మాట్లాడలేదు. షీ అండర్వెంట్ డ్రైనెస్, షీ అండర్వెంట్ క్రిటిసిజం. తెలుసా, ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఎవడో ఒక రకమైనటువంటి వర్గం వాళ్ళు, ఒక వర్గం వాళ్ళు మదర్ తెరేసాను పిచ్చి బూతులు తిడుతున్నారు. మతం మార్చేసింది, మతాలు మార్చేసింది, మతం మార్చేసింది, హైందువులందరినీ కూడా క్రైస్తవులను చేసేసిందని. దానికి మరొక కుర్రవాడు వెళ్ళి, శ్రీకాకుళం కుర్రవాడు, ప్రపంచం మొత్తం టూర్ చేస్తుంటాడు కదా, అబ్బాయి పేరు తెలుసా? సృజన్ సేగవ్ కాదు, ఒక అబ్బాయి శ్రీకాకుళం యాసలో మాట్లాడతాడు. అవి నా అన్వేషణలో కుర్రవాడు మదర్ తెరేసా స్వరూపం దగ్గరికి వెళ్ళి, ఆయన హైందవుడే కానీ చెప్తున్నాడు, మదర్ తెరేసా పేదవాళ్లకు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టిందయ్యా, దాహంతో ఉన్న వాళ్ళకి దాహం తీర్చింది. నేను హైందవుడినే కానీ ఆమె క్రైస్తవురాలు కావచ్చు, మనము చేయలేని మంచి పనులు ఆవిడ చేసింది. అన్యాయంగా, అనవసరంగా తల్లి మదర్ తెరేసాని తిట్టకండి అని ప్రాధేయపడుతున్నాడు. యూట్యూబ్లో జరిగింది జస్ట్ 1 month బ్యాక్. షీ అండర్వెంట్ క్రిటిసిజం, విమర్శ, మంచి చేస్తే విమర్శ. ఆమెకి ఎన్నో అటాక్స్ కూడా జరిగాయి. దేవుని యందు ప్రియులారా, మిస్అండర్స్టాండింగ్, అందరూ ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నారు, ఎవ్వడూ అర్థం చేసుకోలేదంట. సిక్నెస్, ఆవిడ ఎన్నో జబ్బులతో, రోగాలతో ఆవిడ కాళ్ళు ఇలాగా తిరిగిపోయాయి. ఆవిడ చెప్పులు చూస్తే మీకు అర్థమవుతుంది ఆవిడ ఎటువంటి జీవితాన్ని జీవించారు. బట్ స్టిల్ షీ కెప్ట్ ఆన్ సర్వింగ్ ద పోరెస్ట్ ఆఫ్ ద పోర్. పేదవాళ్ళకు సేవ చేస్తూనే ఉంది. దేవుని యందు ప్రియులారా, ఆవిడ తరచు చెప్తుండేవారు, దేవుడు నన్ను గొప్పవాళ్ళుగా ఉండమని పిలవలేదు, దేవుడు నన్ను విశ్వాస పాత్రురాలిగా ఉండమని పిలిచాడు. గాడ్ డిడ్ నాట్ కాల్ మీ టు బి సక్సెస్ఫుల్, గాడ్ కాల్డ్ మీ టు బి ఫెయిత్ఫుల్. ఈ లోకంలో పొగడ్తలు పొందుకొనకపోవచ్చు గాక, ఈ లోకంలో డబ్బు సంపాదించకపోవచ్చు గాక, ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలను సంపాదించకపోవచ్చు గాక, ఈ లోకంలో నీవు నేను ఎందుకొరకు పిలువబడ్డామంటే విశ్వాస పాత్రులుగా, చివరి వరకు యేసు నామములో ప్రార్థించగలిగే, విశ్వసించగలిగే, ప్రభుని అంటి పెట్టుకొని జీవించగలిగే, ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు యువర్ లైఫ్. దేవుని పట్టుకొని ఉండాలి. దేవుని యందు ప్రియులారా, చాలా సమస్యలు మన వితండవాదం, మన మూర్ఖత్వం, మన తప్పుడు నిర్ణయాల వల్లే వస్తాయి కానీ దేవుడి వలన కాదు. పేదరికం నీ తప్పుడు నిర్ణయాలు, అవివాహితం నీ తప్పుడు నిర్ణయాలు. నువ్వు పట్టుకునే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, చెవులో. కాళ్ళు 4 ఉంటాయి, చెవులు 2 ఉంటాయి, నువ్వు 3 అంటావు. 3 ఉండవరా బాబంటే 3. నువ్వు కులాన్ని పట్టుకొని వేలాడబడతావు, మరొక దాన్ని పట్టుకొని వేలాడతావు కనుక దేవుని పొందుకోలేవు. చాలాసార్లు నీ యొక్క రోగాలకు మీరే కారణం, మీ అవివాహిత్వానికి మీరే కారణం, మీ పేదరికానికి మీరే కారణం. దేవునికి సంబంధం లేదు. ఎందుకంటే మన యొక్క బ్లైండ్ ఫెయిత్ ఆర్ బ్లైండ్ లైఫ్, తప్పుడు నిర్ణయాలు. అలాంటప్పుడు ఏం చేయాలి? అవన్నీ విడిచి, లార్డ్ ఐ సరెండర్
ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు జీసస్. నా సమస్తము దేవా నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను. నేను తప్పు నిర్ణయాలు తీసుకున్నాను. గుంజీలు తీయను, చెంపలు వాయించుకోండి, చెంపలు వాయించుకోండి హైందవుల వలె. గుంజీలు తీయండి హైందవుల వలె. పాప సంగీతం చేయండి కథోలికుల వలె. ప్రార్థించండి, విశ్వసించండి. దేవా నేను యూ కెన్ రైట్ స్ట్రైట్ ఈవెన్ ద క్రికెట్ లైన్స్. తప్పుడు దారుల్లో నేను వెళ్ళినా నువ్వు నా జీవితాన్ని సరిచేయగల మహాత్ముడవు, మహిమ కలిగిన వాడువు, గొప్పవాడివి కదా. నేను తప్పుడు దారిలో నడిచానేమో, తప్పుడు నిర్ణయాలు చేశానేమో, తప్పుడు ఆలోచనలు చేశానేమో, అందువల్లే ఈ బాధలు పడుతున్నానేమో. సహనము నాకు ఇవ్వండి, నీపై ఆధారపడి జీవితం నాకు ఇవ్వండి. వంకర టింకరగా ఉన్న నా జీవితాన్ని స్ట్రైట్ చేయగల సమర్థుడవు నీవే, ఏమైనా చేయగలవు దేవా నువ్వు అని ఆ ప్రభువుని విశ్వసించండి. 4 వాక్యాలు, 4 జీవిత పాఠాలు మనం ధ్యానించాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కుటుంబ సభ్యులను దేవుని కన్నా ఎక్కువ ప్రేమించకు. నీ కుటుంబ సభ్యుల నుంచి నీకు హింసలు వచ్చినా ఎదురు నిలవండి, విశ్వాసాన్ని కాపాడుకొనండి. యేసు నామము నిమిత్తము అనేకులు హింసిస్తారు, ద్వేషిస్తారు, పర్వాలేదు. గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ తల వెంట్రుక కూడా ఏమీ కాదు, ఎందుకంటే శరీరం నాశనమైన నీ శరీరాన్ని నీకు ఇవ్వగలడు, నీ ఆత్మను పరలోకములో ఉంచగలడు. దేవునికి మనం భయపడదాం, సహనముతో సమస్త సమస్యలను జయిద్దాం, దేవునికి సమస్తము సమర్పిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరు లేచి నిల్చుందాం.